వ్రతం అయిపోయాక ముత్తైదువులందరికైతే భోజనం రెడీ చేస్తూ ఉంటారు. ఇక అప్పు వాళ్ళందరూ అయితే అందరికీ విస్తర్లో అన్నీ వడ్డిస్తూ ఉంటారు. ఇక అప్పు విస్తర్లో అన్నం వడ్డించేసరికి ఒకసారిగా ధనలక్ష్మి, నువ్వు పప్పు పచ్చడి అవి ముందు పెట్టకుండా అన్నం పెడుతున్నావేంటి? నువ్వు వ్రతానికి ప్రసాదం పెడదాం అనుకుంటున్నావా, పిండాకుడు పెడదాం అనుకుంటున్నావా అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా అప్పు అయితే షాక్ అయ్యి అలా తలదించుకొని ఉంటుంది. ఇక ధనలక్ష్మి అయితే, అసలు మీ అమ్మ నిన్ను ఎలా పెంచింది? నీకు ఇలాంటివి ఏం చెప్పలేదా? ఏది ముందు వడ్డించాలో ఏది ముందు వడ్డించకూడదో కూడా చెప్పలేదా? మినిమం అడవి మనిషిలా ప్రవర్తిస్తున్నావేంటి? నీకు మినిమం సంస్కారం తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అప్పు తలదించుకొని అలా చూస్తూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ధనలక్ష్మి అయితే అప్పుని నానా మాటలు అంటూ ఉంటుంది. ముత్తైదువులను పిలిపించి ఇలా అవమానిస్తావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వల్ల వ్రతం పాడైపోతుంది తెలుసా అని గట్టిగా తిడుతూ ఉంటుంది. అదంతా కళ్యాణ్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక కావ్య వీళ్ళందరూ అయితే ధనలక్ష్మి ఆడిన మాటలకి అర్థం పర్థం లేదని అనుకుంటూ ఉంటారు. ఇక బామ్మాయి అయితే, వాడు నచ్చిన పని చేశాడని నువ్వు ఇలా ఆడిపోసుకుంటావా? వాడు ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాడు, నువ్వేం చేస్తావు నేను చూస్తాను, వాళ్ళని ఏమైనా అంటే మాత్రం బాగోదు అని ధనలక్ష్మికి అయితే బామ్మ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాడు చేసిందే కరెక్ట్ ధనలక్ష్మి, నువ్వు మనసు రాను రాను మరీ దిల్లా తయారవుతుందా అని చెప్పి అయితే తిడుతూ ఉంటుంది. ఇక రాజ్ కావ్య వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ధనలక్ష్మి కాసి ఇక కళ్యాణ్ అయితే ఏం మాట్లాడకుండా అలా నిలబడతాడు. ఇక బామ్మాయి అయితే వాళ్ళని ఏమనంటే నేను అస్సలు ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.